నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన ఈ వీడియోలో బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ గా టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఈ పచ్చడిని చేసేయచ్చు. ఇలా చిన్న చిన్న మార్పులతో చేస్తే టమాటా పచ్చడి 3 నెలలు కాదు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సో మీరు ఈసారి టమాటా పచ్చడి చేసేటప్పుడు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మరి పర్ఫెక్ట్ కొలతలతో టమాటా నిల్వ పచ్చడిని మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా చూపించబోతున్నాను. ఈ టమాటా పచ్చడి కోసం నేను కేజీ టమాటాలని తీసుకున్నాను. అలాగే పచ్చడి కోసం ఇలా నాటు టమాటాలని తీసుకోండి. మీరు 1/2 కేజీ టమాటాలతో చేస్తున్నట్లయితే ఇక్కడ చూపించబోయే క్వాంటిటీస్ అన్ని సగం సగం తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న ఈ కేజీ టమాటాలను బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టీ స్పూన్ మెంతులను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. మనం మెంతులను సరిగ్గా ఫ్రై చేయకపోతే పచ్చడి అనేది లైట్ గా చేదొస్తుంది. కాబట్టి మెంతులను బాగా ఫ్రై చేయండి. ముందుగా ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 టీ స్పూన్ల ఆవాలను అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మెంతులతో పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే పాన్ లోకి టమాటాలు మాడిపోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ముందుగా పాన్ కి ఇలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన టమాటాలని తీసుకుందాం. నేను ఇక్కడ ఈ టమాటాలతో పాటు చింతపండు, ఉప్పు ఇలా ఏమీ వేయట్లేదు. మనం ముందుగా ఈ టమాటాల్ని దగ్గరగా ఉడికించి తీసుకుందాం. ముందుగా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ టమాటాల్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి. ఇందులో ఊరే నీళ్లతోనే టమాటా చక్కగా ఉడుకుతుంది. అలాగే మీరు ఇలా ఉడికిస్తున్నప్పుడు టమాటా ముక్కలు మరీ పెద్ద పెద్దగా అనిపిస్తే స్పూన్తో కొంచెం మెదిపినట్టుగా చేస్తూ బాగా ఉడికించండి. మనం ఈ టమాటాలు వాటర్ అనేది అస్సలు లేకుండా చక్కగా ఉడికించాలి. చూడండి, ఇక్కడ నేను 10 నిమిషాల పైనే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాను. కంప్లీట్ గా నీళ్ళనేవి ఇంకిపోయేంత వరకు ఇలా దగ్గరగా ఉడికించాలి. ఇలా దగ్గరగా ఉడికించి చేస్తే టమాటా పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా దగ్గరగా ఉడికించి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇప్పుడు మిక్సీ గిన్నెను తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేపిన మెంతులు, ఆవాలు, జీలకర్రను తీసుకోండి. అలాగే చింతపండు వచ్చేసి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 100 గ్రామ్స్ చింతపండు పడుతుంది. చూడండి, ఇలా 100 గ్రామ్స్ చింతపండును తీసుకొని చింతపండుకు ఇలా నారల్లాంటివి ఉంటాయి కదా, వీటిని మొత్తం తీసేసి ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే సాల్ట్ వచ్చేసి మెజరింగ్ కప్ తో చూసుకుంటే 1/2 కప్ వరకు ఉప్పు పడుతుంది. ఇక్కడ నేను రాళ్ళుప్పును తీసుకున్నాను. అలాగే వెయిట్ వైజ్ చెప్పాలంటే 100 గ్రామ్స్ ఉప్పును తీసుకోండి. ఇప్పుడు కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మనం ఉప్పు, చింతపండు, మెంతులను తీసుకొని గ్రైండ్ చేయడం వలన ఇదంతా కూడా బాగా గ్రైండ్ అయి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 కప్పు పచ్చడి కారం తీసుకోండి. వెయిట్ వైజ్ 100 గ్రామ్స్ ఉంటుంది కారం. సో ఇలా తీసుకున్న వీటిని మళ్ళీ ఒకసారి లైట్ గా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం ఉడికించిన టమాటాను తీసుకోండి. ఇక్కడ నాకు టమాటా ఊరగాయలా ఉండడానికి టమాటాను గ్రైండ్ చేయట్లేదు. మీరు కావాలంటే